సత్వ నాలెడ్జ్ సిటీలో అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క రకంగా మనకి ఒక్కొక్క కొత్త ఎక్స్‌పెరిమెంట్లు, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. సో, ఇక్కడైతే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అయితే ఉంది. సో, దాని గురించి మరిన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరు? మీరెక్కడి నుండి? హాయ్, నా పేరు శ్రీముఖి. నేను హైదరాబాద్ నుంచి. కరెంట్లీ నేను సిఎస్ఐఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఐ వుడ్ సే దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ 37 డిఫరెంట్ సిఎస్ఐఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. దాంట్లో ఐఐసిటి ఒకటి. ఇది కెమికల్ టెక్నాలజీకి అండ్ డిఫరెంట్ సస్టైనబుల్ టెక్నాలజీస్కి నెంబర్ 1. అండ్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తుంది ఏవైతే సస్టైనబుల్ టెక్నాలజీస్ మేము ఐఐసిటీలో చేస్తున్నామో దాంట్లో ఒక 5-6 డిస్ప్లే చేసాము. బట్ ఇది కాకుండా దెర్ ఆర్ 40-50 డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్ ఐఐసిటీ. సో మేము చేసే వర్క్ ఏంటంటే, ఫస్ట్లీ నేను ఫెమినైన్ హైజీన్ గురించి మాట్లాడదలుచుకున్నాను. బీయింగ్ అ ఫిమేల్, ఒక ఆడపిల్లగా చెప్పాలంటే ఫర్ ఎవ్రీ ఫిమేల్ లైక్ శానిటరీ ప్యాడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మాట్లాడడానికి చాలామంది దే వుడ్ డినై ఆర్ ఎల్స్ సిగ్గుపడతారు. బట్ ఐ వుడ్ సే దట్ ఐ ఆమ్ ప్రౌడ్ రీసెర్చర్ కరెంట్లీ వర్కింగ్ విత్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్. ఇప్పుడు వరకు మనం మార్కెట్లో చేసే ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నాన్ బయోడిగ్రేడబుల్. అది కన్వెన్షనల్. అది వాడిన ప్రతి ఒక్క ఫీమేల్ పాపులేషన్కి ఇట్ వుడ్ క్రియేట్ ర్యాషెస్ అండ్ ఇట్ వుడ్ క్రియేట్ ఫీమేల్ జెనిటల్ ఇష్యూస్. అండ్ అది మనం వాడిన తర్వాత ఇఫ్ యూ డికంపోజ్ ఇన్ ద సాయిల్, అది ఒక 300 years వరకు అవుతుంది డికంపోజ్ చేయడానికి. అది మన ల్యాండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ లీడ్ అవుతుంది. సో ఆర్ రీసెర్చ్ కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్. మనం ప్రతి ఒక్క లేయర్ ప్యాడ్ని బయోడిగ్రేడబుల్గా ప్రిపేర్ చేస్తున్నాము. దానికి మనం బనానా యాజ్ అ స్టార్టింగ్ మెటీరియల్. బనానాని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మళ్ళీ మనం వాడే తినే పదార్థాలను చూస్ చేసుకోవద్దు, బికాస్ ఇట్ వుడ్ రెడ్యూస్ ద రిసోర్సెస్. సో వీ హ్యావ్ చూజన్ నాన్ ఎడిబుల్ బనానా సూడోస్టెమ్ వేస్ట్ యాజ్ అ రా మెటీరియల్ ఫ్రమ్ విచ్ మేము దాన్ని పల్ప్గా ప్రిపేర్ చేసాము. ఆ పల్ప్ ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ ద ప్యాడ్. సో ప్రతి ఒక్క ప్యాడ్కి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైతుందో అది అబ్జార్ప్షన్, అంటే మెన్స్ట్రల్ బ్లడ్ కానీ ఫీమేల్ యూరిన్ని కానీ అబ్జార్బ్ చేసుకోవడానికి పనికొచ్చేది. సో వీ హ్యావ్ చూజన్ బనానా యాజ్ అ రా మెటీరియల్. సో ఇది బనానా పల్ప్. సో మనం బనానా సూడోస్టెమ్ నుంచి త్రూ మెకానికల్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ మనం ఇది పల్ప్ ఫామ్ చేసాము. ఇది ఫైనల్గా ఫార్మ్డ్ అయిన పల్ప్. ఈ పల్ప్ మనం ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ ద ప్యాడ్గా వెళ్తుంది. అది దాని తర్వాత సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అంటాం. అందరికీ తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం వాడే ప్యాడ్స్లో అది కంప్లీట్గా పెట్రో డిరైవ్, కెమికల్ బేస్డ్. అది వాడడం వల్ల చాలామందికి స్కిన్ ర్యాషెస్ కానీ ఫర్దర్ డిసీజెస్ కానీ వస్తున్నాయి. అండ్ అది మనం వాడిన తర్వాత డికంపోజ్ చేస్తే చాలా ఇయర్స్ అవుతుంది. సో మా ఏమేంటంటే, అది కాకుండా కంప్లీట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము అండ్ ఫీమేల్ పాపులేషన్ కూడా హైజీనిక్ బేస్ మీద డెవలప్ చేసాము. సో బనానాతోని మనం బనానా అవుటర్ బార్క్ ఏదైతే బయట స్టెమ్ ఉంటుందో అది తీసుకొని కంప్లీట్గా మెకానికల్ అండ్ ఫిజికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇది టెక్నాలజీ అండి. ఇట్లా టెక్నాలజీతోని ఈ అవుటర్ బార్క్ రిమూవ్ చేసి ఇట్లా ట్రీట్మెంట్తోని ఒక పల్ప్ వస్తుంది. ఆ పల్ప్ని మనం ప్యాడ్ వెండింగ్ మిషన్స్లో వేస్తే ఒక లేయర్ వస్తుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద లేయర్. ఇంకొకటి పాలిమర్ లేయర్ మనం ఏదైతుందో అది బయోడిగ్రేడబుల్ ఫర్మెంటేషన్ ద్వారా, మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా, అంటే కంప్లీట్గా బయోడిగ్రేడబుల్తోని ఆ లేయర్ ఫామ్ చేసి ఈ రెండు క్లబ్ చేసుకొని పైన లేయర్, మధ్యలో లేయర్, కింద లేయర్ని ఫామ్ చేస్తాం. అండ్ కింద లేయర్ అనేది బయోప్లాస్టిక్ లేయర్. ఇది నాన్ లీకేజబుల్, అంటే రిటెన్షన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మేమైతే టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. మొన్న ముంబైలో ట్రాన్స్ఫర్ అయింది, ఫర్ విచ్ వి గాట్ ది అప్రిసియేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్. అండ్ ఇట్ వాస్ అన్ని పేపర్స్లో కూడా ప్రింట్ అయ్యాయి. ద సెకండ్ వన్ ఈస్ బయో కంపోస్టబుల్ బ్యాగ్స్. ప్యాడ్ని రియల్ టైంలో వాడుతున్నారా? ఎంతవరకు ఎగ్జిస్టెన్స్లో ఉంది? అండ్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ తీసుకోవాలనుకునే వాళ్ళు మీ వరకు ఎలా అప్రోచ్ అవ్వాలి? మా ఏమేంటంటే, మేము టెక్నాలజీ ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తాము. మేము మార్కెట్లో ఇంకా రాలేదు. మేము ఆ టెక్నాలజీ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేసాం. మేము అకార్ అన్న ఇన్నోవేషన్కి ట్రాన్స్ఫర్ చేసాం ఆనంది ప్యాడ్. అది కరెంట్ ప్యాడ్ వచ్చేసి 65 రూపీస్ అది. కానీ అది కంప్లీట్గా బయోడిగ్రేడబుల్. ప్యాకేజింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే మెటీరియల్ వరకు మేము ట్రాన్స్ఫర్ చేసిన టెక్నాలజీతోనే వాళ్ళు వాడుతున్నారు అనమాట. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎప్పుడైనా ఉంటాయా? లేదండి. మేము ఫస్ట్లీ ఫెమినైన్ హెల్త్ గురించి ఆలోచించే మేము ప్రోడక్ట్ ఏదైతుందో ర్యాషెస్ రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి రాకుండా, మళ్ళీ అది డీకంపోజ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం రాకుండా తయారు చేసామన్నమాట. ఓకే. అంటే ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అంటున్నారు కాబట్టి, సో మీరు ఎన్ని రోజులు పట్టింది ఈ ఆలోచన రావడానికి? అండ్ ఇది ఇంప్లిమెంట్ వచ్చి ఇక్కడ బయటికి మార్కెట్లోకి రాబోతుంది కాబట్టి ఎంత సమయం పట్టింది? నేను ఇప్పుడు కరెంట్లీ 3rd year PhDలో ఉన్నాను. నాకు 3 ఏళ్ళు పట్టింది అంతే ఆలోచించి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి. మార్కెట్లో ఇప్పుడు వస్తుందన్నమాట.
ఓకే అండి. నెక్స్ట్ ఒకటి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్. మనం ఇప్పుడు వాడే ప్రతి ఒక్క క్యారీ బ్యాగ్స్ ఏదైతుందో అది కూడా సేమ్, మళ్ళీ ల్యాండ్ పొల్యూషన్ వస్తుంది అండ్ అవి మంచివి కదా, ఫుడ్ కూడా మనం స్పాయిల్ అవుతుంది, అందులో క్యాన్సర్స్ కూడా వస్తుంది. సో మేము తయారు చేసే క్యారీ బ్యాగ్స్ ఏంటంటే ఇది కంప్లీట్గా స్టార్చ్ బేస్డ్ అండ్ పీబ్యాట్ అండ్ పిఎల్ఏ అనే 2 కెమికల్స్ అనే బయోడిగ్రేడబుల్ కెమికల్స్ దాంతో తయారు చేస్తున్నాం. సో ఇది డికంపోజిషన్ పీరియడ్ 60 to 90 days ఉంటుంది. అంతే 60 to 90 daysలో కంప్లీట్గా సాయిల్గా డికంపోజ్ అవుతుంది. దీనికి మాకు సిపెడ్ నుంచి సర్టిఫికేషన్ కూడా వచ్చింది, అంటే 100% కంపోస్టబుల్ అని. మేము ఈ టెక్నాలజీని మేము అపోలో ఫార్మసీకి ట్రాన్స్ఫర్ చేసాము అండ్ దీస్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నౌ. అంటే బయట ప్లాస్టిక్ కవర్స్కి ఈ ప్రైజెస్కి ఎక్కువగా ఉంటుందని అంటారు కదా. మనకి బయట వాడే క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ అయితే 50 పైస్, ఇవి 75 పైస్. 25 పైసకి డజన్ మేక్ మచ్ డిఫరెన్స్, కానీ వాడే మాత్రం హెల్త్ బెనిఫిట్ కోసం కాబట్టి.